ఇదే ఫ్రెండ్స్ కొబ్బరిలో రెడీ అయింది. నేను చెప్పే మాట నేను చేసేస్తాను, మేము తీసేస్తాను. మా అమ్మగారు కొబ్బరిలో రెడీ. నూనె కాలింది ఇంత పళ్ళే తగ్గించు. నగబడ్డాడు తిడ్డలేదు. ఫస్ట్ అప్ప వేసింది ఈ కాలం చేసేదా చేసేది. తగ్గుతలే ఇందుకు దక్కుమంటవా, ఇందుకు దక్కుమంటవా? తగ్గే సమస్య అమ్మమ్మ తగ్గేదేలేను. తగ్గేదే చేస్తున్నాడు. స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. సగ్లింగ్ సగ్లింగ్ పొయ్యి చిత్రం డీజీ ఇస్తానంట. పొయ్యి మీద సింగి తిరిగాడు. ఏందో దానికి అర్థం చేస్తాడు చింగి చింగి. ఏందోలే అమ్మో. చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. 1/2 కిలో బెల్లానికి కాదు ముందు ఏం అప్ప చేస్తావు. కొబ్బరిళ్ళకి 1/2 కిలో బెల్లం. అబ్బా సన్యందిరా. ఒకరు వేడి పోసేది, ఒకరు బెల్లం వేసి. 1/2 కిలో బెల్లం ఇప్పుడు వేసి నగబడ్డాడు తిడ్డలేదు. తెగబడ్డోడికి తెడ్డే లింగమా అంటే రాలింగలరావు స్పెల్లింగులు కాదు నేను అడిగింది అర్థం. అర్థం అంటే స్పెల్లింగ్ అంటే అదే కదా రెండు. అమ్మమ్మ దానికి అర్థం చెప్పమ్మమ్మ. తెగబడి పోతాడు ఒకడు, వాడికి తిడ్డలేదు. తెడ్డే లింగం అంటే కొట్టేది పెడుతో తెడ్డుతో కూడా ఏమన్నా అది ఎలిగిన యాడైపోయింది. ఏమో చేసింది ఆమె. నారాయణ సింపుల్ పెట్టింటే వచ్చేది చేసి వాసన వచ్చి కాదు ఎలిగించి సింపుల్ పెట్టింటే నేను దాన్ని ఇట్ట మంట పెట్టడం ఏందో ఏకారంగా తిప్పేసింది. దేమ్మా నేను కలిపెడతా కదా. అంగలి పెడుతుంది నీకు దేనికే. అమ్మ కొబ్బరి వడలు బాగుండవు కదా. సూపర్ బాగానే ఉండవు. నీకు బాగుండవు లేదు, మాకు బాగుంటాయి. అమ్మమ్మ ఎవరు తినరు కొబ్బరి వాళ్ళు, ఎవరికి ఫేవరెట్లే. యాడికే మమ్మా దీనికి పాకం రావాలా? మా అమ్మ ఏది మా అమ్మనా? మా అమ్మ మమ్మీ మీరే పిలుచుకోండి, మేము పిలుచుకోవాలా? పిలుచుకోండి అమ్మ. మా అమ్మ ఫోన్లో తెల్లగా ఉన్నాను. ఒరిజినల్ రియల్ కలర్. నీ కలర్ అయినా రావచ్చు కదమ్మమ్మ నాకు. నేను రావాలని మీ అమ్మ నల్లంగా రావాలని కోరుకొని పుట్టించింది కదా, నల్లంగా పుట్టాలి తెల్లంగా రావాలని నేను కాదు, నా బిడ్డ నల్లంగా పుట్టాలని కోరుకునింది కదా. దేనికి కోరుకున్నా? నువ్వేం దాంట్లో ఫస్ట్ ఇద్దరు తెల్లంగా బొమ్మల్లాగా పుట్టేది. అవును పిల్లకి నీకంటే రంగా కాదా? ఫస్ట్ మా దాంట్లో ఏ అమ్మా ఒకసారి కాళ్ళు చూడమ్మా. చూడు చూడు చూడమ్మా, పడలేదులే మాకు 2 గల్లు. వాళ్ళిద్దరు తెల్లగా పుట్టారు కాబట్టి అదే రెండో పిల్లకి తెల్ల ఫస్ట్ పెట్టే మనవాడు. రెండో పెళ్ళి విజయలక్ష్మి అయింది. అమ్మమ్మకి అమ్మమ్మకి పోటీగా పుట్టింది. కరబట్టుకోండి చెప్పు. టక అంటదంట. పిండి తీసుకో. జాగ్రత్త అక్క. చూడండి పాకం పట్టిస్తున్నారా ఇప్పుడు? దీనికి ఎలాంటి పాకమా? కొబ్బరి వాళ్ళకి పాకం పడుతున్నాం ఇప్పుడు. వచ్చేసింది కానీ ఈ బస్తా కావాలా? సరే తీసుకో. మరి పాకం పిండి దించు. ఆపేసిందా? ఆపట్లేదు, నూనె పెట్టు కానికి. ఇది పట్టుకుంటా కదమ్మా.
అన్ననేమి అయ్యా వచ్చి గోతాం పెట్టు గోతాన్ని తీసుకో ఇప్పుడన్నా. ఏ చేత తీసుకున్నాం మేము ఇప్పుడు ఎత్తు. ఇప్పుడు వచ్చి నువ్వు వచ్చి కదిలి ఎత్తు పెట్టు. తెడ్డి నా చేతిలో దాబరా ఎట్ట పెట్టుకుంటాము. కమింగ్ ఏం బాధలేమే తాప. చెప్పు. అరకిలో బెల్లంకి అంత పిండి పడితే అంత వేసుకునేది అంతే. కొబ్బరి యాలక్కాయలు అరకిలోకి. అరకిలో చాలా అవి చాలు చాలు. ఇప్పుడు యాలకులు 3 వేస్తుండ. మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. మెత్తగా ఏంటంటే గొబ్బిర యాలక్కాయ. కొబ్బరి కాదు కొబ్బరి. కొబ్బరి యాలక్కాయ. కొబ్బరి యాలక్కాయ పొడి వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం పిండి వేస్తోంది. ఓం నమో వినాయకాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈసారి మటుకు దర్శనాలందరికీ సూపర్ గా జరిగాయి. అవును. ఏంటంటే ఒక్కొక్క విడతలుగా పంపించినారు కదా. సర్వదర్శనాలు మటుకు సూపర్ గా అయింది. ఓరే ఓరే ఉమా ఇందాక కాల్చుకొని వేయించుకొని వచ్చింది. అప్పుడే సర్ది పడుతుందమ్మా. వచ్చినారంట. అదేలే పిండి పట్టించుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎంత పిండి మిగిలితే అంత పిండి. ఉప్పు చెక్కలు నా ఫేవరెట్. నువ్వు చేసేదా తగ్గుతలే. ఎందుకు దక్కమంటవా? తగ్గే సమస్య అమ్మమ్మ తగ్గేదేలాను. పాపం చేయనీలేమైంది. అరిసెలు కూడా చేయలే. ఉండలు. పుష్ప 2, 3. పుష్ప 3కి రెడీగా పుష్ప తగ్గిపోయితే పుష్ప బలిసేడా? ఎవరు తీసినప్పుడు ఎవరా? ఎవరు గురించి చేసినప్పుడు అందులో మా ఎవరు గురించి మాట్లాడా? ఏందో చెప్తా అమ్మవాడు రావణయ్య మనోడు. రావుడు అల్లు అర్జునా? ఓడి అక్కడ మళ్ళా బదరి అంట గంగాత్ర అంట ఏందో. పుష్ప తీసింది వాడని తెలుసా నీకా? పుష్ప ఫస్ట్ లైన్ లా ఉందమ్మా. ఇప్పుడు ఇంకా తగ్గేట. పుష్ప 1 కూడా చూసాను అమ్మమ్మ. ఒక రోజు చూసిన పుష్ప 2 చూసావా? 2 ముక్కలు చూసి దాంట్లో పెట్టి పాప. ప్లేటా? ఏ నీకు ప్లేటు? నూనె పూసుకోవాలా? నూనె పూసుకోవాలా? అదే ఇంట్లో ఉంది తీసుకో. సరే నేను చెప్పే మాట నేను చేసేస్తాను. మేము తీసేస్తా. సరే నేను చెప్పేది. ఇప్పుడు ఉప్పు చెక్కలు రెడీ చేస్తున్నాము. కొబ్బరిలో రెడీ చేస్తున్నా. ఓకే రెడీ చెయ్యి. మా అమ్మగారు కొబ్బరిలో రెడీ. నూనె గాలి ఇంత పడలే తగ్గించు. ఎవరో గ్లాసులో మంచినీళ్ళు పోస్తే అదే గ్లాస్ లో మంచినీళ్ళు పోసి పక్కన పెడితే మాడిపోవు అనేదో చెప్తున్నారు. మన సైడ్ వాళ్ళు కాదులే, తెలంగాణ వాళ్ళ సైడ్. మన తెలియదు లేదు. ఎందుకు మా అంత పెద్దది చేసావు కొబ్బరిడా? పెద్దోడు కదా. వినాయకుడు పెద్దోడు కాదు, వినాయకుడు చిన్నోడే. వినాయకుడు పొట్ట పెద్దది. అంటాలే పాపా. ఓకేనా ఓకేనా? అమ్మమ్మని సాటిస్ఫైడ్ గా చూడాలంటే వాళ్ళ కష్టం కదా. అంత ఈజీగా అవ్వదు సాటిస్ఫైడ్. నువ్వు నా మాట వింటావని చెప్తుంది. ఎవరి మాట వింటావా? నా మాట వినవా? ఆ మాట మనం వినాలా, మన మాట ఆవినాలా? పుష్ప మాట పుష్ప అయింది. పుష్ప పుష్ప నువ్వు ఏం మాట అంటావండి? నేను కాదు ఓడిపో దరిద్రుడు అంట. ఏం చేశాడమ్మమ్మ కూడా?
ఏంది అన్ని స్వెల్లింగ్ చేస్తున్నాడు స్మగ్లింగ్ 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 చేస్తున్నాడు. స్మగ్లింగ్ నిజంగానే చేశాడు. ఆ సినిమా కదా, సినిమాలో అయినా చెడ్డ పని చేయకూడదు అమ్మ ఉద్దేశం. ఇదేంది ఈ పని? ఊరే దాంట్లో ఒక అరిసి అట్టే ఉండిచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే పోయి మతుక్కుపోయింది. ఏది చూపించు, మాడిపోయిందే, చెక్కలాగా వచ్చింది. ఫస్ట్ అప్ప వేసింది. అది కాదు, ఏమైంది మా, ఏంది బాధ? అది కాదు ఇది కాదని నేను అది తీసి కింద పెడితే ఇవి అది ఎత్తి ఆడబెట్టేసింది. పెట్టేసిందా? ఇది దీంట్లో నూనె దుడిసి మళ్ళీ నూనె కావు. అయ్యా సో కొబ్బరివాడు అయితే ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఆఫ్టర్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్ అండ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్. కొబ్బరి చేస్తున్నాం. ఏందో చెప్తుంది అమ్మమ్మ. మళ్ళా చిన్నట్టు చేసేదానికి వీడియో తీశాడు కదా పవన. అక్కడ వాళ్ళ నాయనుండి దాన్ని ఇంగ్లీష్ లో చెప్పు అన్నాడు. చెప్పాడా? ఇక్కడ పవను భలే తీసాడు కదా వీడియో, చూసాను. నువ్వు అదే చూస్తేనే కాదు, ఏం చెప్తున్నాడు తెలుసా? నేనే తీయమని. అవునా? అత్త కమాట్ అత్త పంపిస్తారా తీసని చెప్పిన. బాగా తీసాడు. ఏందమ్మా ఇట్టాను వచ్చేది, ఏదో పూరికి పొంగినట్టు పొంగుతున్నాయా? పొంగాలే దిష్టి పెట్టు. నిప్పట్లు అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకరోజు చేసుకునేది. ఎప్పుడన్నా స్వీటు తినాలా బెల్లం అనుకుంటే ఇది చేసేది అమ్మమ్మ. ఒక వీడియోలో కూడా చెప్పుకోలేదు ఏం ఉత్పత్తి చేసేదంటే కొబ్బరిళ్ళు అని చెప్పేది. ఇది చేసేది ఈజీగానే ఉండాలి, చాలా ఈజీ. పెట్టారని చెప్పింది కదా, ఏ చేసేది. అయ్యా మామూలు ఇప్పుడంటే మనిషి పోయి ఆ టిఫిన్లో వేసింది. మామ గురించి ఎంత చెప్తుంది చెప్పా. సినిమాకు పోయి ఇచ్చాడు ఇప్పుడంటే మనిషికి. అప్పుడు మా ఇంట్లో కొబ్బరిళ్ళు చేసి పెట్టిండే. ఇప్పుడు వచ్చినోడు అన్నం తినకుండా నిప్పట్లు తీసుకొని తింటా ఉన్నాడు. కొబ్బరిళ్ళు ఆ మాని మీ తాత చూసి కొట్టాడు బాబు. అయ్యో, అన్నం తినలేదనే లేకపోతే సినిమాకి వెళ్ళాడు? మర్చిపోయింది. మామయ్య వాళ్ళు తెచ్చారు, మా మామయ్య వాళ్ళు కొబ్బరిళ్ళ తెస్తే అప్పుడు మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిపోయారు అనమాట. నాకు నీకు ఇస్తాలా అందరికి చుట్టాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు వేసుకొని మామయ్య సినిమాకి వెళ్ళిపోయాడు. 2 ఆటకు ఫస్ట్ ఆటకు పోయేసి వచ్చాడు అనమాట. అప్పుడు ఇంత టైంలో నడిచిపోయాడు కదా, అప్పుడు ఈ టైంలో పోయాడు. ఇంత పొద్దు పోయి అని చెప్పి వచ్చిందా కాక మేలుకొని అప్పుడు వచ్చిన తర్వాత మామయ్యకి వచ్చేది కొట్టాడంట. నేనేమో నిద్రపోతున్నాను. నువ్వు నిద్రపోతావులే ఏంటమ్మా 2 గంటలకు ఎవరు మేలుకోమంటారా? అంతేలే అంతేలే. అమ్మనా నిద్రపోతున్నాను. అప్పుడు అంతా అయిపోయి కొట్టి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి అవుతుంది కదా మామయ్యకి. అప్పుడు ఇచ్చేంటున్నాడు, ఇద్దరు నా పక్కనే కొనుక్కున్నాను నేను కదా. నేను అప్పుడు నాకు మెలకు వచ్చి ఇట్టంటుందా పిల్లి చెయ్యి నీకు కావాలనే తింటున్నాడు. అప్పుడు తింటుంటే నేను ఇలా చేసి తెచ్చన్నా, ఏందో తెచ్చుకొని తింటున్నాడేమోనని. అప్పుడు ఇది పెట్టాడు, నాకు వద్దని చెప్పి మళ్ళీ ఇచ్చేసా. అది జరిగింది. అప్పుడు పడిపోయింది అది జరిగింది. మావయ్య పాపం భలే దెబ్బలు తిన్నాడు. మావయ్య భలే దెబ్బలు తిన్నాడు. మీ ముగ్గురు మీద మావయ్య దెబ్బలు ఎక్కువ. అందుకే వాళ్ళ పిల్లకాయలు పట్టకూడదు వేసుకున్నాను మామయ్య. రావయ్య కూడా చేద్దనే రావయ్య కూడా అట్టే తీస్తే నేను చెప్పా రావయ్య. ఇదే ఫ్రెండ్స్ కొబ్బరిళ్ళు రెడీ అయిపోయింది. ఇంకేంది అయిపోయిందా? లేదమ్మమ్మా చూడా లేదు. ఇదిగో నేను దాచి పెట్టుకొని ఏం చేస్తాను? దాచిపెట్టి కాదు, పక్కన 1 కిలో బెల్లంకే కొబ్బరిళ్ళు ఎన్ని వచ్చినాయో చూడండి పిల్లలు. బోలెడు వచ్చాయి.
మీరు సంక్రాంతికి చేసుకుంటారా? మేము చూడండి ఎన్ని చేసుకున్నాం. మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాం ఇవి, ఎందుకంటే అన్ని నిప్పట్లు చేయలేం కదా, వచ్చిన వాళ్ళందరికీ చాలా రెండు ఇవ్వడానికి. నేను ఆఫ్టర్ డార్మెంట్ పెట్టు ఏమి వీడియో పొగ ఆడుతుడు